26 జనవరి కన్నా ముందు ఇండియా ఒక గుడ్ న్యూస్ వినింది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ సైన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసింది. సి ఐ నో ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ది ఫస్ట్ టైం. మనం ఎప్పుడో 2007 నుంచి ఈ ఫ్రీ ట్రేడ్ కోసం బైలేటరల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అయ్యిండొచ్చు. మన నెగోషియేషన్ స్టార్ట్ చేస్తూనే ఉన్నాం, మధ్యలో హోల్డ్ అయ్యి 2020లో మళ్ళీ రెజ్యూమ్ అయ్యాయి, 2025లో మళ్ళీ రెజ్యూమ్ అయ్యాయి, 2026లో అట్ లాస్ట్ డీల్ అనేది సైన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్, ఈ డీల్ జరగడం వల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఇండియా హ్యాస్ ఇన్ ది ఎకానమీ, ఇన్ జియోపొలిటికల్ సెన్స్, ఇన్ ది డిఫెన్స్ సెన్స్, and also when it comes to state specific benefits, that also we'll understand. And along with that మనం ఏం చూస్తాం అంటే కన్సర్న్స్ ఏమున్నాయి, ఇంకా ఏం కన్సర్న్స్ ఉన్నాయి ఈ ట్రేడ్ డీల్లో, దట్ ఆల్సో వీల్ అండర్స్టాండ్. అండ్ యుఎస్ఏస్ రెస్పాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యుఎస్ఏ ఈస్ ట్రైంగ్ టు ఇంపోజ్ టారిఫ్స్ ఆన్ ఇండియా. ఆల్రెడీ 50% టారిఫ్ ఇచ్చింది ఇండియా మీద, ఇండియన్ గూడ్స్ మీద. సో అందుకని ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, యుఎస్ఏస్ రెస్పాన్స్ ఏంటి అని. నౌ వెన్ వీ టాక్ అబౌట్ దిస్ డీల్, ఎందుకు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు దీన్ని? బికాస్ ఆఫ్ టూ రీజన్స్. బికాస్ the population part of it, the population covered by the European Union and India, ఇండియాలో 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్నారు, అండ్ ఇక్కడ చూస్తే 2 బిలియన్ పాపులేషన్ ని కవర్ చేస్తుంది ఈ డీల్ అనేది. అందుకు మోస్ట్ ఇంపార్టెంట్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. సెకండ్ రీజన్, ది జీడిపి ఇట్ కవర్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద 27 కంట్రీస్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ బ్లాక్ అండ్ ఇండియా రెండు కలిస్తే 1/4 ఆఫ్ ది వరల్డ్ జీడిపి కవర్ అయింది. అందుకే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏం చెప్పారంటే, దిస్ ఇస్ జస్ట్ నాట్ ఏ ట్రేడ్ అగ్రిమెంట్, ఇట్ ఈస్ అ బ్లూ ప్రింట్ ఫర్ ది షేర్డ్ ప్రాస్పెరిటీ. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో షేరింగ్ ఆఫ్ ప్రాస్పెరిటీ కోసం వీఆర్ హ్యావింగ్ దిస్ డీల్ అని చెప్పారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డీల్, వీ హ్యావ్ డివైడ్ ఇంటూ 4 సబ్ పార్ట్స్, అండ్ ఈచ్ సబ్ పార్ట్ ఏ పేపర్ లో యూజ్ చేసుకోవచ్చు, దట్ ఆల్సో వీ హ్యావ్ డివైడ్. మీరు చూస్తే ఎకానమీ, జియోపాలిటిక్స్, డిఫెన్స్ అండ్ స్టేట్ స్పెసిఫిక్ కూడా. ఎకానమీ GS3, జియోపాలిటికల్ GS2, అండ్ డిఫెన్స్ GS3 అండ్ GS2, అండ్ స్టేట్స్ బెనిఫిట్ GS3 లో యూ కెన్ యూజ్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. నౌ ఎకానమీలో పోతాం. ఎకానమీ అండ్ ట్రేడ్ లో హౌ దిస్ విల్ బెనిఫిట్. మీరు న్యూస్ చూస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనే ఉంటారు. దాంట్లో ఏంటి, కార్స్ చాలా చీప్ అయిపోతున్నాయి. నమ్మద్దు, ఎందుకంటే యూరోపియన్ యూనియన్ కార్స్ మీరు చూస్తే డిఫెండర్ అయ్యుండొచ్చు, రేంజ్ రోవర్ అయ్యుండొచ్చు, BMW, ఆడి, జీప్, ఇవన్నీ మనకు యూరోప్ నుంచే వస్తాయి. కానీ ఓన్లీ ది CBUs అంటే కంప్లీట్లీ బయింగ్ యూనిట్స్ మాత్రమే, అంటే నువ్వు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మాత్రమే ఆ కార్స్ మాత్రమే నీకు చీప్ గా దొరుకుతాయి. అంతేగాని ఇక్కడ తయారు చేసే కార్స్, సేమ్ ఇప్పుడు రేంజ్ రోవర్ ఇక్కడే తయారు చేసింది అనుకున్నాం, ఆ కార్ ఏం చీప్ అవ్వదు. బికాస్ ద టారిఫ్స్ వాజ్ ఇనిషియలీ 110%, అది 40%, దెన్ 10% తగ్గే ఛాన్స్ ఉంది. అలా యూరోపియన్ కార్స్ ఇండియన్ మార్కెట్ లోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని దట్ ఈస్ ట్రైంగ్ టు టెల్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా, 99% ఆఫ్ ది గూడ్స్ విచ్ ఇండియా ఎక్స్పోర్ట్స్ టు యూరోపియన్ యూనియన్ 0% డ్యూటీ ఫ్రీ అయ్యే ఛాన్స్. దాంట్లో మేజర్ సెక్టర్స్ మీరు చూస్తే మెరైన్ ప్రొడక్ట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, అండ్ ఆల్సో ది టెక్స్టైల్స్, ప్లాస్టిక్స్ అండ్ రబ్బర్స్, ఇవన్నీ కూడా చీపర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. మన యూరోపియన్ మార్కెట్కి యాక్సెసిబిలిటీ వస్తుంది. యూరోప్కి ఏం బెనిఫిట్ ఉంది దీంట్లో? యూరోపియన్ యూనియన్కి ఏం బెనిఫిట్ ఉంది? ఆబ్వియస్లీ కార్ బెనిఫిట్ వీ హావ్ సీన్. అండ్ ఇట్ వాంట్స్ టు డబుల్ ది యూరోపియన్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా. ఇండియాకి వచ్చే ఎక్స్పోర్ట్స్ పెంచాలని చూస్తున్నారు. అండ్ ఈవెన్ సమ్ వైన్స్ అయ్యుండొచ్చు, స్పిరిట్స్ అయ్యుండొచ్చు, బీర్ పైన 110%, 150% ఉన్న టారిఫ్ 20%, 30%, 50% తగ్గించారు అన్నమాట టారిఫ్స్. దానివల్ల ఏంటి, యూరోప్ బీర్ అంటే మందు బావులకు ఇంకా హ్యాపీ ఏం చెప్పాలంటే, సో వాళ్ళకి ఈజీగా మంచిగా దొరుకుతాయి కాబట్టి బ్రాండ్స్. సో దట్ ఈస్ 96% టారిఫ్ రిడక్షన్ బై వాల్యూ. అంటే ఆ గూడ్స్ ఇక్కడ 96% టారిఫ్ రిడ్యూస్ అయినట్టు. అది యూరోప్కి వచ్చే బెనిఫిట్స్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బెనిఫిట్స్, వెన్ ఇట్ కమ్స్ టు ఆల్ దిస్, మార్కెట్ యాక్సెస్. యూరోపియన్ యూనియన్ US టారిఫ్స్ వేసిన తర్వాత కూడా ఇండియా పైన టారిఫ్స్ వేయలేదు, ఎస్పెషలీ ద బ్రెజిల్స్. ఇండియా పైన టారిఫ్స్ వేయలేదు బికాస్ దట్స్ దేర్ ఓన్ సావరిటీ అని చెప్పారు. అందుకే మెనీ డైవర్సిఫైడ్ మార్కెట్స్ కి, యూరోపియన్ మార్కెట్స్ కి ఇండియన్ గూడ్స్ కి యాక్సెస్ వస్తుంది అనమాట. దట్ ఈస్ 99% ఆఫ్ ద గూడ్స్ విల్ హ్యావ్ ది యాక్సెస్. దెన్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్, లెదర్ అండ్ అపారల్స్ అయ్యుండొచ్చు, జెమ్స్ అండ్ జ్యువెలరీ లేబర్ ఇంటెన్సివ్, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఆ సెక్టర్స్ లో డ్యూటీస్ తగ్గించడం వల్ల ఎక్స్పోర్ట్స్ బాగా బెనిఫిట్ అయ్యే ఛాన్స్. దెన్ స్టూడెంట్ మొబిలిటీ, దీంట్లో మెయిన్ గా చెప్పిన క్లాజ్ ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఈజీగా వీసా ఫ్రీ యాక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఈజీగా యూరోపియన్ మార్కెట్ కి యాక్సెస్ చేయొచ్చు. సో అని స్టడీ పర్పస్ కోసం, జాబ్ మార్కెట్ కోసం వాళ్ళు రీచ్ అవ్వచ్చు అని దెర్ వాజ్ అన్ అగ్రిమెంట్ ఆన్ దట్. దెన్ సెన్సిటివ్ సెక్టర్స్ ని ఆల్రెడీ ప్రొటెక్ట్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో అన్ని ఫ్రీగా ఇచ్చేస్తే ఇక్కడ ఉన్న సెక్టర్స్ దెబ్బతింటాయి కదా. ఇక్కడ చూస్తే మీరు కార్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని టచ్ చేయలేదు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి డ్యూటీస్ ఏం తగ్గించలేదు, బికాస్ వీ వాంట్ టు ప్రొటెక్ట్ ది డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ ఇంకొకటి, అన్ని కార్స్ ని నువ్వు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసి తీసుకొస్తానంటే కుదరదు.
ఒక కోటా ఉంటుంది, 25,000 కార్స్ మాత్రమే నువ్వు ఇంపోర్ట్ చేస్తున్నారు. దాంతో పాటు విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 17 lakhs, ఆ కార్ వాల్యూ 17 lakhs పైన ఉంటే మాత్రం నువ్వు ఇంపోర్ట్ చేసుకొని ఆ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ నువ్వు తెచ్చుకోవచ్చు. 10% డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఆర్ 40% యాక్సెస్ తెచ్చుకోవచ్చు. దెన్ అగ్రికల్చర్ అండ్ డైరీని టచ్ చేయలేదన్నమాట, ఎందుకంటే వీఆర్ అన్ అగ్రికల్చర్ నేషన్. ఆ గూడ్స్ కూడా ఇక్కడ అలో చేస్తే దట్ విల్ డ్యామేజ్ ది ఇండియన్ ఎకానమీ. అందుకే సెన్సిటివ్ సెక్టర్స్ ని ప్రొటెక్ట్ చేశారు. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద నెక్స్ట్ పార్ట్, geopolitical context, because this is not just an economic agreement, geopolitical context లో కూడా this is an important agreement. మీరు చూస్తే ఇండో పసిఫిక్ లో యూరోపియన్ యూనియన్ కూడా ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తుంది. నాట్ లైక్ యుఎస్ లాగే యూరోపియన్ యూనియన్ కూడా ఎంటర్, బికాస్ చైనీస్ వెజల్స్ మనకి ఇక్కడ బాగా టార్గెట్ చేస్తున్నాయి. అందుకని ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో భాగంగానే ఇటువంటి ట్రేడ్ డీల్ తీసుకురావడం జరిగింది. దెన్ ఇట్ ఈస్ యాజ్ అ కౌంటర్ బ్యాలెన్స్ టు యుఎస్ఏస్ ప్రొటెక్షనిజం. యుఎస్ఏ ఇస్ గోయింగ్ ఫర్ ప్రొటెక్షనిజం అండ్ చైనా సప్లై చైన్ పైన చాలా మంది డిపెండ్ అవుతున్నారు. ఆ సప్లై చైన్ నుంచి బయటికి రావడానికే ఇండియా యూరోప్ ట్రై చేస్తారు. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ అగ్రిమెంట్. దెన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ నేను ఆల్రెడీ 2024 ఫార్మ్ చేసాం మనం, టెక్నాలజీలో మన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి. దెన్ గ్లోబల్ ఇంటిగ్రేషన్, సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అని ఆల్రెడీ ఒక ఇనిషియేటివ్ ఉంది అలాంగ్ విత్ జపాన్. దాంట్లో ఒక సప్లై చైన్ కాకుండా గ్లోబల్ ఇంటిగ్రేషన్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఇలా జియో పొలిటికల్ కాంటెక్స్ట్ లో కూడా ఈ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ది డిఫెన్స్, ఇండియా యూరోపియన్ యూనియన్ స్ట్రాటజిక్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అని సైన్ చేయడం జరిగింది. దీంట్లో 2 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద పిల్లర్ ఇస్ మిలిటరీ ఇంటర్ఆపరబిలిటీ, అంటే 2 మిలిటరీస్ కలిసి దే విల్ బి జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్, దే విల్ బి జాయింట్ ఎక్సర్సైజెస్, పోర్ట్ కాల్స్ అన్ని కలిపి జాయింట్ గా చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ ది సెన్స్ ఆఫ్ సైబర్ టెర్రరిజం, మ్యారిటైమ్ సెక్యూరిటీ, సైబర్ స్పేస్ లో అయ్యుండొచ్చు, స్పేస్ నార్మల్ స్పేస్ టూరిజం లో అయ్యుండొచ్చు. వీటన్నిటిలో వీ వాంట్ ది మిలిటరీ ఇంటర్ఆపరబిలిటీ. అండ్ డిఫెన్స్ ప్రోడక్ట్ తయారీలో కూడా కో ప్రొడక్షన్ అండ్ కో డెవలప్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. This is the defense deal that has been signed as a part of Indo-European trade deal. Now comes the state specific. ఏ states benefit అయ్యే ఛాన్స్ ఉంది? You can see textiles and apparels ఏ states లో ఎక్కువగా you can see which can produce them. You can see the Tamil Nadu, we have the Telangana, we have Maharashtra, Gujarat, Rajasthan, Punjab. These states will get access to the 263 billion market value in European markets లోకి మనం ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. Then second, we have the farmers who will get benefited because of agriculture, because Indian tea paina, coffee paina, spices paina baga export duties tagge chance ఉంటుంది Europe లో. So Kerala indachchu, West Bengal, Uttar Pradesh and Assam baga benefit అయ్యే ఛాన్స్ ఉంటుంది. Now comes the third, leather and footwear. Leather and footwear, Tamil Nadu, Maharashtra, Rajasthan, Uttar Pradesh, 100 billion market in Europe can be accessed by these states. Now MSMEs also gets the benefit, like Maharashtra, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఈ 3 స్టేట్ బాగా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ ట్రేడ్ డీల్. నౌ కమ్స్ వాట్ ఆర్ ది కన్సర్న్స్ స్టిల్ విత్ దిస్ ట్రేడ్ డీల్. మనం ఈ డీల్ కన్నా ముందు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడాలి. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఎందుకు ఆగింది తెలుసా? స్టిల్ వీఆర్ డూయింగ్ ద బిజినెస్ విత్ రష్యా, అందుకనే ఆగింది. ఆ బిజినెస్ ఎప్పుడైతే మనం కట్ ఆఫ్ చేస్తామో ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఇస్ వెరీ ఈజీ. సో దెన్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ డీల్, ఈ డీల్ జరిగిన తర్వాత మెనీ people have criticized this deal and even Trump administration would criticize chesindi. That means Europe, you are going into the war ani indirect ga comment chesindi. And there are few people, US trade representative has also commented that yes, this is a good deal, but still India USA deal will be mother of all deals. Ala Trump administration lone different comments raavadam start avutundi ee deal మీద. Then the common border adjustment mechanism, carbon border adjustment mechanism, 1st Jan 2026 నుంచి ఇది ఫోర్స్ లోకి వచ్చి, అంటే ఏవైతే కార్బన్ ఇంటెన్సివ్ సెక్టార్స్ ఉంటాయో ఆ గూడ్స్ కానీ మాకు ఎక్స్పోర్ట్ చేస్తే దానిపైన అడిషనల్ డ్యూటీ వేస్తాం. లైక్ స్టీల్ అండ్ అల్యూమినియం బాగా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఇండియన్ స్టీల్ అండ్ అల్యూమినియం. సో దీనిపైన ఇంకా క్లారిటీ రాలేదు వెదర్ దిస్ విల్ బి అప్లికబుల్ టు ఇండియా ఆర్ నాట్. నెక్స్ట్ థర్డ్, జనరల్గా ఇటువంటి అగ్రిమెంట్స్ టైం తీసుకుంటాయి, జస్ట్ ఇట్ ఈస్ ఎ ట్రేడ్ డీల్ కదా, దీన్ని గ్రౌండ్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. బికాస్ ద జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనేది లాస్ట్ ఇయర్ వరకు మనకు యూరోపియన్ యూనియన్ ఇచ్చేది, ఇండియాకి రిమూవ్ చేసి. నౌ కమ్స్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ వేయచ్చు, ఫైటో శానిటరీ మెజర్స్, దీని విధంగా కూడా అడిషనల్ డ్యూటీస్ వేసే ఛాన్స్ ఉందన్నమాట. దీనిపైన కూడా క్లారిటీ రాలేదు. ఇలా ఇండో యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ అనేది ఇట్ ఈస్ షోయింగ్ టు ద వరల్డ్ దట్ వీఆర్ ఆల్సో ఇన్ ది మార్కెట్, వీఆర్ ఆల్సో ఇన్ ది గేమ్ అని చెప్తున్నారు అనమాట. దిస్ ఇస్ అబౌట్ ది ఇండో యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్.